everyone, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 Hospitals. ఇవాళ మనం మాట్లాడుకునే నెక్స్ట్ టాపిక్ కంటిన్యూషన్ ఆఫ్ ది ఓల్డ్ టాపిక్, హౌ టు న్యాచురల్లీ ఇంక్రీజ్ యువర్ ఎజాక్యులేట్ వాల్యూమ్. సో ఫస్ట్ 3 రీజన్స్ మీకు తెలిసినవే, పాటిస్తే పెరగచ్చు పెరగకపోవచ్చు, బట్ లాస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. సో స్టే ట్యూన్ టిల్ ది లాస్ట్ ఆఫ్ దిస్ వీడియో. ఫస్ట్ థింగ్ ఈజ్ హైడ్రేషన్. వాటర్ ఎక్కువగా తీసుకోవటం అండ్ జిగురుగా ఉండే వాటర్, అంటే వాటర్ని హోల్డ్ చేసుకునే జిగురు పదార్థాలు లైక్ సబ్జా గింజలు కానివ్వండి, ఓకే, జెల్లీస్ కానివ్వండి, జెల్లీ లైక్ మెటీరియల్స్ కానివ్వండి, పీచు పదార్థాలు ఫైబర్ రిచ్ డైట్ కానివ్వండి, ఇవి దీంతో పాటు వాటర్ ఎక్కువగా తీసుకుంటే వాటర్ వెంటనే ఎక్స్క్రీట్ అయిపోవటం కాకుండా, ఫిల్టర్ అయిపోవటం కాకుండా హోల్డ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ స్మోకింగ్ సెసేషన్. స్మోకింగ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టర్ both for decreased erections, decreased orgasms, decreased ejaculate volume and decreased propulsion because of muscle weakness. అంటే మజిల్ వీక్నెస్ న్యూరోపతి రావటం వల్ల ఉన్న ఎజాక్యులేట్ కూడా ఫోర్స్ఫుల్గా బయటికి రాకుండా లోపలే ఆగిపోవటం లాంటిది స్మోకింగ్ ఉన్న అలవాటు ఉన్న వాళ్ళకి కంట్రిబ్యూట్ చేస్తుంది. మూడవది కీగిల్స్ ఎక్సర్సైజెస్. కీగిల్స్ ఎక్సర్సైజెస్ అనేవి జనరల్లీ ఒక 5-6 పద్ధతుల్లో చేసుకోవచ్చు. దీంట్లో ఎస్పెషల్లీ బల్బో క్యావర్నస్ మజిల్ కోసం, స్ట్రెంగ్తెన్ అవ్వటం కోసం, యూరిన్ హోల్డింగ్ కెపాసిటీ పెంచడానికి స్పెషల్గా ఒక 2-3 పద్ధతులు ఉంటాయి. దీని మీద మనం అంతకుముందు వీడియోస్ చేశాము. మీరు కావాలంటే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కీగిల్స్ ఎక్సర్సైజెస్ అని కొడితే ఒక 5-6 వెరైటీస్ వస్తాయి. అందులో ఫీమేల్స్ కోసము, మేల్ కోసము, ప్రోస్టేట్ కోసము, ఓకే, యూరిన్ ఇన్కాంటినెన్స్ కోసము, అట్లాగే సెమెన్ ఎజాక్యులేషన్ కోసము మల్టిపుల్ వెరైటీస్లో ఉంటాయి. వాటిని పాటిస్తూ మీ వాల్యూమ్ ఆఫ్ ది సెమెన్ పెరగకపోయినా ఉన్న వాల్యూమ్ని ఫోర్స్ఫుల్గా, ఆర్గాస్మిక్గా బయటికి ప్రొపెల్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బిఫోర్ ఐ గో టు దిస్, దెర్ ఈజ్ నో FDA అప్రూవ్డ్ మెడికేషన్ కానివ్వండి, మల్టీవిటమిన్ కానివ్వండి, న్యూట్రియంట్స్ కానివ్వండి, వాల్యూమ్ని పెంచుతాయి అని గ్యారంటీ ఇచ్చే మందులు ఇంతవరకు FDA అప్రూవ్డ్ మెడికేషన్స్ ఏమీ లేవు. కానీ బట్ ఎస్, దేర్ ఆర్ స్మాల్ స్టడీస్ విచ్ ఆర్ డన్ ఆన్ ఫ్యూ మెడికేషన్స్, న్యూట్రిసిటికల్స్ జనరల్లీ మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అశ్వగంధ కానివ్వండి, విథేనియా సామ్నిఫెరా అంటాం, ఇట్లాంటివి కానివ్వండి, మ్యూసినా ప్రోరియన్స్ అని కానివ్వండి, న్యాచురల్ ప్రోడక్ట్స్ని, ఆల్కలాయిడ్స్ని మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. అండ్ అట్లాగే ఎన్ఎసిటైల్ సిస్టీన్ అని చెప్పేసి ఒక ప్రోడక్ట్, ఒక పెద్ద ట్యాబ్లెట్ వస్తుంది, వాటర్లో కలుపుకొని బుడగల్లాగా ఎఫర్వెసెంట్ ట్యాబ్లెట్ లాగా వస్తుంది. అది తాగటం వల్ల ఇట్ హోల్డ్స్ ది వాటర్ అండ్ ఇంక్రీజెస్ ది సెక్రీషన్స్ ఇన్ ది ఎంటైర్ బాడీ. ఇది జనరల్లీ పల్మనాలజిస్టులు ఎక్కువ అడ్వైజ్ చేస్తూ ఉంటారు. లంగ్స్లో గనక తెమడ పడుతున్నది, అది పల్చనవ్వటానికి, తెగి బయటికి రావటానికి ఇది అడ్వైజ్ చేస్తూ ఉంటారు. సో అట్లాగే ఈ సెక్రీషన్స్ సెమైనల్ వెసైకల్స్లో కూడా పెరగటము, సెమైనల్ ఫ్లూయిడ్ పెరగటము జరుగుతుంది. అండ్ 5వది, లో టెస్టోస్టెరాన్ ఉన్న పేషెంట్స్ వల్ల వాల్యూమ్ కనుక తగ్గితే టెస్టోస్టెరాన్ సప్లిమెంట్ చేయటం వల్ల ఈ ఎక్సైటేషన్ అనేది, హార్మోనల్ ఉత్తేజం అనేది జరగటం వల్ల మోర్ వాల్యూమ్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. సో ఒక చిన్న స్టడీ చేశారు. ఇంకొకటి 6వ రీజన్ మనం వాల్యూమ్ పెంచుకోవటానికి ఎస్టాబ్లిష్డ్ స్టడీ ఏంటంటే, ఒక స్మాల్ సెట్ ఆఫ్ పేషెంట్స్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ మనకి ఆహారంలో ఎట్లాగైతే ఉన్నదో అట్లాగే స్టేజ్డ్గా ఇంటర్మిటెంట్ సెక్స్ విత్ గ్యాపింగ్. ఓకే, సో అట్లీస్ట్ 3 to 4 days గ్యాప్ కనుక ఇచ్చినట్లయితే 60 to 70% ఆఫ్ ఎజాక్యులేషన్లో వాల్యూమ్ ఇంక్రీజ్ అనేది గమనించారు. సో ఒక 27 మేల్ పాపులేషన్ని తీసుకొని ఒక 16 months స్టడీ చేసి ఎవ్రీ 4th day ఒక గ్రూపు, ఎవ్రీ 3rd day ఆర్ 2nd day ఒక గ్రూప్ని సెగ్రిగేట్ చేసి వాళ్ళ వాల్యూమ్ ఎజాక్యులేషన్లో ఎంత పెరిగింది అనేది గ్రాడ్యువల్గా టెస్ట్ చేస్తూ, ఏ మందులు ఇవ్వకుండా సేమ్ లైఫ్ స్టైల్, సేమ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ చూస్తే మోర్ దాన్ 4 days అబ్స్టినెన్స్ ఉన్న పేషెంట్స్కి ఎజాక్యులేట్ వాల్యూమ్ అనేది న్యాచురల్గా పెరగటం జరిగింది. సో సింపుల్ లాజిక్, ద మోర్ డేస్ యూ వెయిట్, యూ హ్యావ్ మోర్ కెపాసిటీ ఇన్ ది ట్యాంక్ టు రీఫిల్, అండ్ కంప్లీట్లీ ట్యాంక్ ఎంప్టీ అయినప్పుడు there will be more ejaculate to feel, which helps in a psychological orgasm and also more volume, so that more sperms and more transport media for your wife to get pregnant. Thank you so much. Stay tuned to V9 Hospitals. Like and subscribe Eagle Health and Beauty.